మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం 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 వందే శ్రీరామ్ జై శ్రీరామ్ హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత ఏడుకొండలవాడ వెంకటరమణ అని చెప్పి మనం పూజించుకునేటువంటి కలియుగ దైవం ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 120 కోట్ల మంది హిందువులకి ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క అతి పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదంలో వివిధ జంతువుల యొక్క కొవ్వుని కలిపి ప్రసాదం చేసినట్టుగా వచ్చిన వారు సాక్షాత్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం, దానివల్ల హిందూ సమాజం అంతా కూడా చాలా క్షోభకు గురైంది. చాలా మానసికంగా చాలా క్షోభకు గురయ్యి అందరూ అనేక విధాలుగా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు నిరసన తెలియజేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని మీద ఉద్యమం కూడా జరుగుతుంది. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను కూడా హిందూ సమాజం దీని మీద నిరసన తెలియజేస్తోంది. ఇప్పుడు ఈ రోజున దేశవ్యాప్తంగా ఒక ధర్నా కార్యక్రమాలు అనేటువంటి నిర్వహించి మన తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ కూడా రెవెన్యూ జిల్లాలు ఏదైతే ఉన్నాయో, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 రెవెన్యూ జిల్లాలు, తెలంగాణలో ఉన్నటువంటి 33 రెవెన్యూ జిల్లాల్లో కూడా ఈ రోజున ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ గారికి మెమరాండం ఇస్తున్నాం. వీరి ద్వారా గవర్నర్ గారికి వెళ్ళేటట్టుగా ఈ రోజున మెమరాండం ఇస్తున్నాం. ఆ మెమరాండంలోని అంశం ఏంటంటే, ఈ ప్రసాదం అపవిత్రమైన చేయడానికి ఎవరైతే కారకులయ్యారో వాళ్ళని కఠినంగా శిక్షించాలనేది మొట్టమొదటి డిమాండ్. ఇది న్యాయ విచారణ జరిపించాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసింది, సిట్ కాకుండా న్యాయ విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా రెండో డిమాండ్ ఏంటంటే, మాది ప్రసాదం ఒకటే కాదు మా డిమాండ్. ఎందుకంటే దేవాదాయ ధర్మాదాయ శాఖలో హిందూ దేవాలయాలు ఉన్న కారణం చేతనే ఇవన్నీ కూడా అవినీతులు జరుగుతున్నాయి. ప్రసాదంలో అవినీతి జరిగిన, హిందూ దేవాలయ భూములు ఆక్రమించుకున్న, హిందూ దేవాలయాల్లో అన్ని మతస్థులు ఉద్యోగాలు చేస్తున్నా, హిందూ దేవాలయాల పాలక మండలిలో హిందూవేతరులు ఉన్న, హిందూ దేవాలయ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందువులు కానివంటి వాళ్ళు ఉన్న, ఇవన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్న కారణం చేతనే జరుగుతున్నాయి. హిందూ దేవాలయాల దగ్గర అమ్మేటువంటి దుకాణాలు ఏదైతే ఉన్నాయో, పూజా సామగ్రి అమ్మే దుకాణాలు, అవి కూడా హిందూవేతరులకే ఇస్తున్నారు. హిందూ దేవాలయాల్లో పనిచేసేటువంటి ఉద్యోగుల్ని హిందువులు కాని వాళ్ళని తొలగించమంటే కనీసం తొలగించడం కూడా తొలగించట్లేదు. అంచేత ఈ డిమాండ్లన్నీ ఉన్నాయి. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఈ ప్రసాదం చేయడంలో కలుషితం చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని మొట్టమొదటి డిమాండ్. మా రెండో డిమాండ్ ఏంటంటే, దేవాదాయ ధర్మాశాఖ ఉన్న వల్ల హిందువులకు ఒరిగినది ఏమీ లేదు. అంచేత ఏంటంటే దేవాదాయ ధర్మాశాఖను రద్దు చేయాలి. ఏ విధంగా అయితే చర్చిలు మసీదులు వాళ్ళే నిర్వహించుకుంటున్నారో, హిందూ దేవాలయాలు కూడా హిందువులే నిర్వహించుకుంటారు. అంచేత మా డిమాండ్ ఏంటంటే, మా దేవాలయాలను మాకు అప్పచెప్పండి, ఒక ధార్మిక సంస్థకు అప్పచెప్పండి, ఆ ధార్మిక సంస్థ దీన్ని నిర్వహిస్తుంది. ఆ విధంగా రిప్రజెంటేషన్ చేస్తున్నాము. ఈ రోజున మొత్తం ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను కూడా ఈ విధంగా నిరసన ధర్నా జరుగుతుంది. ఇప్పుడు కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి అనేక ప్రాంతాల నుంచి కొన్ని వందల సంఖ్యలో మాతృమూర్తులు కూడా వచ్చారు, పిల్లలు కూడా వచ్చారు, పాఠశాలల నుంచి అందరూ వచ్చారు, పిల్లలు పెద్దలు అందరూ కూడా వచ్చారు. సమాజంలో నుంచి అన్ని హిందూ సమాజంలో అన్ని వర్గాల నుంచి కూడా వచ్చారు. వాళ్ళ యొక్క నిరసన ఆక్రోశాన్ని విధంగా తెలియజేస్తున్నారు. హిందూ దేవాలయాలను హిందూగా అప్పచెప్పాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్.